ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఈరోజు అమలుపరుస్తున్న సందర్భంగా తణుకు నియోజకవర్గం దువ్వ గ్రామం బస్టాండ్ సెంటర్లో ఉన్న శ్రీ దుర్గా దానేశ్వరి కాయమతల్లి ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా మా యూనియన్ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు వాళ్ళ అకౌంట్లో 15,000 పడుతున్నందుకు కూటమి ప్రభుత్వం ఫ్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అలౌ చేసిన దానివల్ల మా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. దీన్ని మా ఆటో యూనియన్లన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు నేను ఏదోటి చూపిస్తాను అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 15,000 మా ఆటో సోదరులందరి అకౌంట్లో తణుకు నియోజకవర్గంలో సుమారు 1,315 మందికి సుమారు 20 లక్షల రూపాయలు మా తణుకు నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల అకౌంట్లో ఈరోజు పడుతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా తణుకు శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ గారికి మా ఆటో యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాలు వేసింది. అలాగే రోడ్లు ఎక్కడ బాగుండేవి కాదు. 10,000 వేసేవారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 15,000 వేస్తుంది. అప్పుడు 10,000 కూడా ట్యాక్సుల రూపంలోనూ బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఆపి చలానాల రూపంలోనూ వెళ్ళిపోయి రోడ్ల వల్ల ప్రతి ఆటోకి సంవత్సరానికి 20,000 నుంచి 30,000 పెట్టుబడి పెట్టేవారు. ఇప్పుడు రోడ్లు బాగుపడడం వల్ల ఆ 30,000 మిగులుతున్నాయి. ప్లస్ ఈ 15,000 మాకు కొంత ఆసరాగా ఉంది. వేడి నీళ్ళకి సన్నీళ్ళ సాయంగా ఈ ప్రభుత్వం మా ఆటో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇంకా మరిన్ని పథకాలు పెట్టి మా ఆటో వాళ్ళ జీవనోపాధికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా దువ్వ ఆటో యూనియన్ తరఫున కోరి ప్రార్థిస్తున్నాను.